నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. సరే, ఇంకా సత్య సినిమా, దీనికి సంబంధించి చాలా విషయాలే ఉంటాయి మీ దగ్గర. లాట్స్. హిందీ వర్షను, తెలుగు వర్షను, శాస్త్రి గారు ఆ సినిమాకి డబ్బింగ్ అదే వాయిస్ ఓవర్ నేనే చెప్పించాను. అంటే ఐ వాజ్ ది సత్య సినిమా వాజ్ అ గ్రేట్ ఐ ఓపెనర్ టు మీ అండి, అండ్ యాజ్ అన్ యాక్టర్. సరే, దాంట్లో నేను సత్యలో హీరోగా చేశాను. దాంతోపాటు ఆ సినిమాకి నేను ఎడిటర్ని కూడా అండి, అండ్ దాంతోపాటు ఆ సినిమాకి నేను సౌండ్ డిజైనర్ని కూడా. దాంతోపాటు ఆ సినిమాలో నేను ఒక పాట కంపోజ్ చేశాను కూడా. అది తర్వాత చెప్తాను. దాంట్లో శాస్త్రి గారు ఎలా వచ్చారు అనేది కూడా చెప్తా మీకు. ఓకే. సో ఆ పాట అదే మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత గుల్జార్ గారు రాశారు. సో ఫస్ట్ శాస్త్రి గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు పాటలు వినిపించి, ఇప్పుడు తెలుగులో రాయాలన్నా నేను రాయనన్నారు. నేను మిమ్మల్ని అడగలేదు, చెప్పాను అన్నా. నేను కూడా నీకు చెప్పలేదు, ఆర్డర్ వేసాను అన్నారు. అదేంటే నేను డబ్బింగ్ పాటలు రాయని తెలుసు కదా నీకు అన్నారు. డబ్బింగ్ అని ఎవరన్నారు? మీకు దమ్ము లేదని చెప్పండి, గుల్జార్ గారు లాగా రాయలేనని చెప్పండి, నేను ఇంకోటి దగ్గరికి వెళ్తాను. ఇలా మాట్లాడద్దు. రాయన అఫ్ కోర్స్ ఆ గుల్జార్ గారి పాటలు భయపడిపోయారు. మీరు దమ్ముంటే రాయని చూస్తాను నేను. బాదులో సే కాటు కాటుకే రాయండి అంటే అర్థం ఏంటన్నారు. అని హిందీ రాదు అని దాంట్లో హుక్ లైన్ నాదేనండి, నేనే ఇచ్చా. ఏవయిందో ఏమిటో అదేంటంటే ఆ హిందీది నేను యాస్టీస్గా ఇది ఒక్కటి నాది, మిగతాదంతా మీదన్నా. ఆయన అర్థం కావాలి నాకు అన్నారు అని. నేను చూడండి, అది శాస్త్రి గారికి మిగతా వాళ్ళకి నేను ఐ థాట్ హీ వాంటెడ్ వర్డ్ ట్రాన్స్లేషన్. బాదులోసే అంటే అర్థం అడిగాడు అనుకున్నా, కాదు. నాకు ఈ సాంగ్ వెనకాలుండే అర్థం ఆయన ఏం రాదు. బాదలోసే మీకు హిందీ మీకు వచ్చాడు. బాదలోసే అంటే బాదలు అంటే అర్థం మేఘాలు. సో నేను మేఘాల మీద రాస్తాడు అనుకున్నాను నేను. యాస్టీస్గా మళ్ళీ నైట్ ఆయనతో నేను మెడ్రాస్. అప్పుడు నేను ఏంటంటే అప్పటికి ఐ వాజ్ కంప్లీట్లీ సౌండ్ డిజైన్ చేస్తున్నాను నేను, తెలుగు, హిందీ, తమిళ్కి. సో బాదులోసే మేఘాలు, గులాబీ మేఘాలు అలాంటిది ఏదో రాస్తారు అనుకున్నాను. గాలిలోనే మాటి మాటికి వేలితో నీ పేరు రాయటం. అసలు ఎంత బ్యూటిఫుల్ థాట్ అండి. అంటే ఎంత రొమాంటిక్ థాట్. గాలిలోనే మాటి మాటికి, గాలిలోనే మాటి మాటికి వేలితోని పేరు రాయడం, ఏమైందో ఏమిటో. ఆ పాట అయిపోయింది. తర్వాత నెక్స్ట్ పాట ఆయన రాసింది సప్నే మే కిల్తీ హై. ఆ పాట అయిపోయింది, రాసేసారు. అప్పుడు రాము గారు కూడా మెడ్రాస్ వచ్చారు, ఆయనకి వినిపించాను. సూపర్బ్ అన్నారు. సో అప్పటికి నైట్ అవుట్ అవుతూ ఉన్నాయి. ఆయన కావాలని ఒక నైట్ అంతా కూర్చోబెట్టి దేశంలో ఉన్న విషయాలన్నీ మాట్లాడి పాట రాసేవాడు కాదు. ఎందుకు అని అడిగితే 4 రోజులు కూర్చోబెడతాడు. అర్థమైపోయింది. ఇదివరకు అలా 2-3 సార్లు అడిగి, అమ్మో ఇట్ట కాదు, ఇవే విందాం, అప్పుడు రేపు పాట వస్తుంది, అయిపోయింది. దెన్ మిగతా పాటలు అయిపోయిన తర్వాత లాస్ట్ పాటకి ఇది మీకు నేను పర్టికులర్గా చెప్పాలి. సో హిందీలో గోలిమార్ బేజే మే అనే పాట ఉంది. అది యాక్చువల్లీ నేను చేశాను. ఒరిజినల్ సాంగ్ విశాల్ భరద్వాజ్ చేసిన సాంగ్ని. అది 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 ఒళ్ళు కొవ్వనండి, టైంపాస్ అనండి, లేకపోతే ఏదోనండి, నాకు ఆ పాట నచ్చలేదు. అప్పటికి హిందీలో రికార్డింగ్ అయిపోయింది. తెలుగులో ఇక్కడికి వచ్చేప్పటికి నా దగ్గర చాలా టైం ఉండింది. సో ఈ పాట ఇలా ఉండకూడదు అని నా ఉద్దేశం. వేరే పాట కంపోజ్ చేస్తారు. ఆ పాట అయిపోయింది, అది అయిపోయింది, రికార్డింగ్ అయిపోయింది. ఇప్పుడు నన్ను దానికి పాట రాయించమన్నారు రాము గారు. నా గురికి ఫోన్ చేశాను, ఎక్కడనో అన్న. ఇక్కడే ఉన్నా అన్నాడు, ఏవిఎంలో ఉన్నా, వస్తావా? మనో గారికి, మనోకి వచ్చాడు. ఒక పాట ఉంది అన్నాడు. ఎంత ఇస్తావు అని నేను అడిగా, తను అడగకుండా. అంటే అన్నాడు, ఒక పాట పాడిస్తే ఎంత ఇస్తావు అన్న. నోరు ముయ్యి, నువ్వెంత ఇస్తావు అన్నాడు. పైసా ఇవ్వను, నువ్వెంత ఇస్తావు అన్న. అదేంటంటే నా గురి పాటలకు డబ్బులు ఇవ్వను. నేను ఒకటి అనుకుంటున్నాను, అదే క్రేజీ థాట్, వుడ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్? పద అన్నాడు. అప్పుడు నేను ఐ క్రియేటెడ్ దిస్ అండ్
తారారి తారా అనేదో అనుకున్నాం. అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత దానికి పెద్ద స్టోరీ ఉంది. రాము గారు నన్ను తిట్టడం కొట్టడం అలాంటివన్నీ, హూ ఆర్ యూ, హూ ద హెల్ ఆర్ యూ అన్నీ జరిపోయి అక్కడి నుంచి విశాల్ భరద్వాజ్ నా మీద అలిగి ఫోన్ చేసి వెళ్తే సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, మీరు నమ్మరు. హీ జస్ట్ హగ్ మీ అండ్ సెడ్ ద సాంగ్ ఈస్ బెటర్ దెన్ మై సాంగ్. రియలీ? సో ఐ సెడ్ ఫైన్, వా, కాంప్లిమెంట్ ఫ్రమ్ విశాల్. అది కాదండి, ఇక్కడ ఇప్పుడు చాలామందికి తెలియని రహస్యాన్ని ఇక్కడ నేను చెప్తున్నాను. నేను శాస్త్రి గారి దగ్గరికి పాట తీసుకెళ్ళా. శాస్త్రి గారు రాద్దాం చక్రి అన్నారు. నేను ఇంటికి రాగానే అప్పుడు రాము గారి బ్రదర్ క్లాస్మేట్ అతను అప్పుడే ఓ సినిమా తీసి ప్రొడ్యూస్ చేసి బాగా దెబ్బతిని ఉన్నాడు. సో రాము గారితో బాగా సన్నిహిత్యం. సో సత్యాకి నేను సిన్స్ ఐ వాజ్ ది కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ డైరెక్టర్, ఇతన్ని నేను మాటలు రాయడానికి నియమించాను. ఓకే. బాగా రాస్తాడు, రాసేవాడు తను. నేను శాస్త్రి గారితో మాట్లాడి రేపు కూర్చుందాం శాస్త్రి గారు, ఇవాళ నేను బాగా అలసిపోయాను, రేపు కూర్చుందాం, చాలా బిజీ, చాలా సౌండ్ వర్క్ అంతాతో. సరే సరే చక్రి రేపు నైట్ కూర్చుందాం అన్నారు. నేను వచ్చేప్పటికి చక్రి ఏ పాటనే రాస్తాను, నేను శాస్త్రి గారు మాట ఇచ్చాను, మరి ఆయనే రాయగలరు అంటే ప్లీజ్ ప్లీజ్ చక్రి ఒక్క ఆపర్చునిటీ ఇవ్వు, రేపు మార్నింగ్ కల్లా నీకు వినిపిస్తాను, నీకు నచ్చకపోతే సరే అని. నెక్స్ట్ డే మార్నింగ్ లేచేప్పటికి పాప నైట్ అంతా నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, మా ఆఫీస్ మెట్ల మీద కూర్చొని రాశాడు. నెక్స్ట్ డే నేను మార్నింగ్ వినిపించాడు. ఐ సెడ్ ఇట్ వాస్ సార్ట్ ఆఫ్ నైస్ బట్ ఐ నీడెడ్ ఫ్యూ కరెక్షన్స్. ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా, ఇలా ఉంటే బాగుంటుంది అనుకున్నా. ఇమీడియట్గా చేసేసాడు, బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే శాస్త్రి గారికి ఎలా చెప్పాలి? పైగా ఇది నేను ఫేవరింగ్, ఇది రాము గారు చెప్పలేదు, ఆయన రాయనని లేదు, నాకు టైం లేదని లేదు, పైగా నిన్న రాత్రి నేను అలసిపోయాను వెళ్ళలేదు, ఆయన టైం తీసుకుని కదా. నేను వెళ్ళి శాస్త్రి గారు ఇప్పుడు పాపం అతను సినిమా తీసాడండి, బాగా దెబ్బతిని ఉన్నాడు అని మొదలెట్టా. ఇప్పుడు ఏంటి మనం అతని పాటలు రాయాలా అన్నారు. కాదు, మనం రాస్తే నష్టం వస్తుంది అతనికి, ముందర అతను రాస్తే ఇప్పుడేంటి ఏమన్నా నేను హెల్ప్ చేయాలా, అతనికి గైడ్ చేయాలా అన్నారు. అది అంతలేండి, విషయం చెప్పన్నారు. అతను రాశాడు, మీరు రాశారని ఒక అబద్ధం ఆడాలి నేను అన్నా. వాట్ ఏంటి అన్నారు. రాము గారి దగ్గరికి వెళ్ళి శాస్త్రి గారు రాశారని చెప్తే కానీ, శంకల్ను పోస్తే కానీ తీర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఎవరి చేత రాయించాను అని చెప్తే అది కుదరదు. నేను చాలా ఆర్గ్యుమెంట్ డిస్కషన్ ఎక్స్పెక్ట్ చేసే శాస్త్రి గారి దగ్గర నుంచి. పాట వినిపించాను, అతను బయటే నిలబెట్టాను, నాకు తెలుసు ఆయన ఇలాగే అంటాడని, ఆయన నేచర్ నాకు తెలుసు. ఆయనకి ఒక్క సెకండ్ ఇగో వస్తుంది, దాని తర్వాత ఆయనే కరెక్ట్ చేసుకుంటాడు. ఇగో రాకపోతే మనిషి కాదు, దాన్ని కరెక్ట్ చేసుకునేవాడు మహానుభావుడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ. అతన్ని పిలిచాను, పాడినిపించు అన్నా. వినిపించాడు, చాలా బాగుందిగా అని నేను అనుకున్నాను అన్నాడు. చాలా బాగుంది, ఇప్పుడు నీకు ఏం కావాలి చెప్పు. నేను ఏం లేదు, ఇప్పుడు రాముగారికి వెళ్ళి ఇది వినిపిస్తాను, ఆయన మీకు ఫోన్ చేస్తే మీరే రాశారని చెప్పాలి. చెప్తాలే వెళ్ళాను. రాముగారు మెడ్రాస్లోనే ఉన్నారు. రాముగారికి పాట వినిపించా. సార్ శాస్త్రి గారు రాశారండి పాట అని. పెగ్గు మీద పెగ్గు కొట్టు అని తెలుగు వర్షన్ అది. పాట చాలా బాగుంది కానీ శాస్త్రి గారు పంద మార్చారే అన్నాడు. అంతకన్నా జీనియస్ కదా మావాడు. సార్ అన్న, లేదు శాస్త్రి గారు రాశారు ఫైన్, బట్ పంద మార్చారు, అది మంచిదే కదా, బాగుంది అన్నారు రాముగారు. సో శాస్త్రి గారు ఫోన్ చేశారు. శాస్త్రి గారు చాలా బాగుంది సార్ పాట అంటే, థ్యాంక్ యూ రాముగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, అన్ని పాటలు విన్నాను బాగున్నాయి, ఇది కూడా బాగుందండి. సరే ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఎక్కువ కలగజేసుకోవట్లేదు ఒక్క ట్యూన్కి, ఎందుకంటే ట్యూను మళ్ళీ నేను అన్యాయం చేశాను, వెన్నుపోటు పొడిచానని చక్రి ఫీల్ అవుతాడు తంది కనుక. సో మీరు తను ఓకే అనుకుంటే నాకు ఓకే అన్నారు. అదే ఓకే. అండ్ ట్రస్ట్ మీ, దట్ మ్యాన్ ఫర్ ఎ న్యూ కమర్, అప్పటి వరకు తన సినిమాలో పాట రాసినాడో లేదో అతను నాకు తెలియదు, ఎవరో ఒక కొత్తవాడు పాటని నేను రాశాను అని రాముగారి దగ్గర ఒప్పుకొని అది ఓకే చేయించిన తర్వాత అతని పేరు వేశానండి. అతని పేరు కోన వెంకట్. సో ఒక రకంగా ఆ రోజున శాస్త్రి గారు ఒప్పుకోకపోతే ఎంత నేను సరే కాదు అని ఆయనతో గొడవై తెగదంపులు చేసుకుని నేను రాయించి అంత దూరం వెళ్ళాలి తప్ప నేనైతే ఆ పొజిషన్లో ఉంటే బహుశా ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ఆయనకు వచ్చే డబ్బుతో పాటు రామ్ గోపాల్ గారి దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ తయారవుతుందనే భయం ఉండాలిగా. అంత పెద్ద డైరెక్టర్ గారి దగ్గర మనం ఆల్టర్నేట్ ఇవ్వకూడదు. రెండోది, ఎవరో రాసిన పాటని అసలు సీతారామ శాస్త్రి గారి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరో ఒక న్యూ కమర్
పాటకి ఆయన పేరు వేయడానికి ఒప్పుకోవడం అనేది పరాకాష్ట. అంటే అప్పటికి పేరు తందే వేసా, ఫైనల్గా నేను వెంకటదే వేసా. ఒప్పించడానికైనా ఒప్పుకోవాలి ఆ క్షణానికి నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సార్, మీరు శాస్త్రి గారు మీకు ప్లేబ్యాక్ చేశారు, తర్వాత మీరు యాక్ట్ చేసిన సినిమాలకి రాశారు, అలాగే మీరు నిర్మాతగా వ్యవహరించిన సినిమాలకి, అంటే మీరు ప్రొడ్యూస్ చేసిన సినిమాలు, అవునండి, దానికి శాస్త్రి గారి పాటలు రాయడం, దాని గురించి. పేర్లేని సినిమా వాజ్ ది ఫస్ట్ ఫిల్మ్ నేను ఇండివిజువల్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ చేసిందండి. దాంట్లో సరే పాటలన్నీ ఉండటం ఒక ఎత్తు. అప్పట్లో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండేది. బేగంపేటలో ఎయిర్పోర్ట్, ఈయనేమో పంజగుట్ట కాలనీలో ఉండేవారు. సో ఒక పర్టికులర్ సాంగ్ గురించి చెప్పబోతున్నాం మీకు. అన్ని పాటలు చాలా బాగా రాశారు, అద్భుతం, అమోఘం అంతా అయిపోయింది. సో నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. నేను కోటికి చెప్పాను, కోటి ఫస్టే చెప్తున్నాను నేను డిస్క్లైమర్, క్రేజీ ఐడియా, రీమేక్ సాంగ్ చేస్తే ఎలా ఉంటుంది అని. నేను చేయను అని. లేదు నేను చేస్తున్నా అని చెప్పాను కోటి. ఎలా ఉంటుంది ఐడియా అని సజెషన్ అడుగుతున్నాను. ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అయినా యూ కెనాట్ డూ ఆ లెవెల్, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ యూ కోటి, చాలా కష్టం అది. ఎలా ఉంటుంది ఐడియా? ఎవరో ఆ మ్యూజిక్ డైరెక్టర్, యు ఆర్ నాట్ ఇన్ హిస్ క్లాస్, ఆ క్లాస్లో మనం లేం, వదిలేద్దాం. సో ఐడియా బాగుంటుంది కదా, శాస్త్రి గారి చేత రాయిద్దాం అనుకుంటున్నా అంటే ఆయన రాయడు అన్నాడు. ఐ ఆస్క్ యూ అ సజెషన్. ఇంతకీ ఎవరో అన్నాడు. రాజేశ్వరరావు గారు అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, మల్లీశ్వర్ అనే సినిమా ఉందమ్మా. కోటి స్టార్టెడ్ లాఫింగ్. సో మీరు చేస్తారా చేయరా అన్న. భలే చెప్పారండి మీరు, ఏ పాట అన్నాడు. పిలిచిన బిగువటరా. టెరిఫిక్ ఐడియా, చేద్దాం నేను చేస్తా. నేను యాక్చువల్లీ కోటి ఈజ్ అప్పుడు మెడ్రాస్లో ఉన్నాడు. బట్ కోటి చెప్పిన కండిషన్ ఏంటంటే నెక్స్ట్ డే నుంచి చిరంజీవి గారు, అప్పటికొప్పి వచ్చిన ఐడియా నాకు, అది పొద్దున్న ఫ్రెష్గా వచ్చిన ఐడియా ఇది. సో తను అన్నాడు, ఇది ఆల్రెడీ నాకు సిన్స్ నా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారే కదా, నేను విని ఉన్నాను. ఆ పాటని రేపటి నుంచి వచ్చే 30-40 డేస్ 20 డేస్ చిరంజీవి గారి పాటలు రికార్డింగు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ స్టార్ట్ అవుతున్నాయి. చక్రి నా దగ్గర టైం లేదు, మీరు వస్తే ఇవాళ నైట్ రావాలన్నారు ఆయన. ఇవాళ నైట్ చేసేద్దాం మనం, మీరు వచ్చేప్పటికి ఒక రఫ్గా నేను బీజిఎమ్స్తో రెడీగా ఉంటాను అన్నారు. సో అప్పటికప్పుడు వెళ్ళాను నేను. సరే ఓకే, మరి లిరిక్ అన్నాడు ఆయన. మేమందరం సరదాగా ఆయనకి తెలుసు మన సీతారాముడు ఉన్నాడుగా అన్న. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు నా పేర్లేని సినిమాకి నేను ఒక అతనికి మీ కార్యక్రమం ద్వారా సారీ చెప్పుకోవాలండి. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ అండి, నా దగ్గర అసిస్టెంట్గా పనిచేసాడు ఆ సినిమాకి. తను కూడా నాతోటి శాస్త్రి గారి దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఇది అనుకోకుండా జరిగింది. నా దీంట్లో నా ప్రమేయం ఏం లేదు, బట్ ఎనీవే అతను తర్వాత మాట్లాడదాం. ఓకే, నాతో పాటు అతను కూడా వచ్చాడు. మేము ఇద్దరం, నాతో వచ్చేవాడు తను. మరి సినిమాకి అసిస్టెంట్ కదా, నా దగ్గర మా సినిమా చేసేవాడు కదా. శాస్త్రి గారికి ఫోన్ చేసి ఇంట్లో ఉన్నారా, అపాయింట్మెంట్ తీసుకున్నారా, అవన్నీ మనకు సంబంధం లేదు. చిచ్చి అస్సలు సంబంధం లేదు. మీకు సుబ్బారావు గారు ఐడియా ఉన్నారా శాస్త్రి గారి దగ్గర? డాక్టర్ గారు డాక్టర్ గారు ఉన్నారు. శాస్త్రి గారు ఇల్లు ఐడియా ఉందా మీకు పంజగుట్లో? వెళ్ళంగానే లోపల బెడ్రూమ్లో ఉన్నాడు, అరుచుకుంటూ లోపల నుంచి బయటికి పిలిచాను. ఫస్ట్ టైం అప్పుడు ఆ రోజే ఈ అబ్బాయిని కూడా పరిచయం చేశాను వాళ్ళ ఇంట్లో అందరికీ. శాస్త్రి గారికి ఇలా అసిస్టెంట్గా చేస్తున్నాడు నా సినిమాకి, నా దగ్గర అయింది. ఏంటి కరెక్ట్ భోజనం టైంకి వచ్చావు, దా భోజనం చేద్దాం అన్నారు. నేను ఎందుకో తెలియదండి, ఐఎమ్ నాట్ ఏ ఫుడీ అట్ ఆల్. నాకు అసలు ఫుడ్ డిస్కషన్ మాట్లాడితే కోపం వచ్చేస్తుంది అసలు. తినడానికి ఓకే తినవు కదా, ఇదొకటి గొడవ నీతోటి, దా కూర్చో. ఎందుకు వచ్చావని అడగరు కదా, మామూలుగా వచ్చా అనుకున్నారు. ఇది మీకు ఇప్పటివరకు మీకు జరిగిన ఇంటర్వ్యూలో ఎవరు చెప్పుంటారు, ఎందుకంటే ఇది ఎవరికి జరిగి ఉండదు. ఇంకెవరు ఇలా ఆయనతో చేసి ఉండుంటారు. శాస్త్రి గారు నేను సాంగ్ అనుకున్నాను, అది మామూలుగా మాకు. ఓకే ఏంటి, నేను పాట ట్యూన్ ఫైనలైజ్ అయిపోయింది. ఓకే వెరీ గుడ్. కోటి మరి నాకేం చెప్పలేదేంటి అన్నాడు. అది కోటికి కూడా ఇప్పుడే తెలిసింది అన్న. అంటే అన్నాడు,
అదే ట్యూన్ నేను డిసైడ్ అయ్యి కోటికి చెప్పాను. ఓకే అమ్మా, నువ్వు సినిమా, నువ్వు యు ఆర్ ద మెయిన్, ఎవ్రీథింగ్ యు ఆర్ టేకింగ్ కేర్. ఇంతకీ ఏమిటన్నాడు, పాట చెప్పాను. అద్భుతం. నాకు ఆ పాట రాసే అవకాశం చాలా ఎక్సైటెడ్ నేను మామూలుగా, బికాజ్ మల్లీశ్వరిలో పాట. ఓకే గుడ్. ఎప్పుడు రికార్డింగ్? రాత్రి. నేనేమనలేదు, బ్లాంక్ ఇలా. యా, రికార్డింగ్ ఎప్పుడు? వాచ్ చూసుకుంటున్నా. ఎందుకు చెప్పనా మీకు, దిస్ ఈజ్ ద ఛాలెంజ్ నా. నాకు ఎగ్జాక్ట్లీ అంటే ఆ రోజుల్లో ఏంటంటే, ఇప్పుడు ఫ్లైట్ మీరే వెళ్ళాలి, ఎంత VVIP అయినా. ఇదివరకు మనకి టికెట్ తీసి పెట్టేవారు, బయట బోర్డింగ్ పాస్ ఇచ్చేవారు, ఆ సౌలభ్యం ఉండేది. నాకు ఎంత టైం ఉంది తెలుసా అండి ఇది. అంటే ఐ సో విష్ మీరు ఆ వ్యక్తిని కూడా అడగచ్చు, అప్పుడు అక్కడ ఉన్నాడు కనుక. దిస్ ఈజ్ అ ఫ్యాక్ట్ విచ్ ఈస్ నౌ గెటింగ్ డాక్యుమెంటెడ్. శాస్త్రి గారు, మీకు సిచ్యువేషన్ చెప్తాను నేను. స్వతహాగా నాకు బూతులు మాట్లాడటం కానీ ఎవరైనా బూతులు మాట్లాడినా నాకు అసహ్యం అండి. కొంచెం దీంట్లో శృంగారం ఉండాలి, కానీ ఎవరికి అర్థం కాకూడదు, కానీ అర్థం కావాలి. అదంతా ఓకే, రికార్డింగ్ ఎప్పుడు అన్నారు, అదంతా ఓకే, పాట వినండి ముందర, చిన్న శృంగారం ఉండాలి, కానీ ఎబ్బెట్టుగా ఉండకూడదు. సరే రాస్తాను, 12 నిమిషాలు టైం ఉంది మీకు. నాకు ఐ నీడ్ టు గో టు బైగంపేట్. ఇవి క్యాలిక్యులేట్ చేసుకుంటే నా దగ్గర 20 నిమిషాలు 25 నిమిషాలు, ఆయన ఇంటి నుంచి 10 నిమిషాలు పట్టేది. 12 నిమిషాలు టైం ఉంది, రాయగలరా అన్న. ఆయన రైటింగ్ మీకు తెలుసు కదా, ఆయనకు తప్ప ఎవరికి అర్థం కాదు, మాకు అర్థమయ్యేది. ఆయనతో ప్రయాణం చేసి చచ్చినట్టు. అది బహుశా ఏమో అనుకునేవాడిని. నాకు ఆయన రైటింగు, ఆయన పాట పాడే విధానం గురించి కూడా చెప్పాలి మీకు నేను. ఓకే, ఆ తర్వాత మాట్లాడదాం. సో ఆయన పెన్ను మామూలుగా ఎప్పుడు పెన్ను ఇలా గీకుతుండేవాడు. పెన్ను తీసి ఇలా పెట్టి అక్కడ పెట్టి, నీకైనా పిచ్చి ఉండాలి, నాకైనా పిచ్చి ఉండాలి, అసలు మీకు చెప్తే నేను ఎందుకు వినాలి? శాస్త్రి గారు 12 నిమిషాలే టైం ఉంది, సరే చెప్పు అన్నాడు. అప్పుడు చెప్పే కదండి ఇదే కాన్సెప్ట్ అన్న, మీరు రాయగలరా లేదా అని. దిస్ ఈజ్ ద లిటిల్ ఎగ్జాంపుల్. మీరు తర్వాత ఈ పాట వినండి, అవసరమైతే చూడండి, చూడకపోయినా వినండి. నాకు 12 నిమిషాల్లో పాట రాసి ఇచ్చాడండి. 12 minutes, 12 కూడా కాదు, 11 or 10 minutes రాసి ఇచ్చాడు. ఏంటది? పాట ఏంటి తెలుసండి, తెలుసుకో వలపిదని అలసిపో తెలుసుకొని. ఇక్కడ వినండి, తెలిసి తెలియని అలసటే తీపి అలసటని, తెలుసుకో వలపిదని అలసిపో తెలుసుకొని, తెలిసి తెలియని అలసటే తీపి అలసటని. జస్ట్ ఇమాజిన్, హీ రోట్ దిస్ సాంగ్ ఇన్ 12 minutes. మై గాడ్. అండ్ ఎంటైర్ సాంగ్ పనులు విచారణలు అన్నీ రాసి ఇచ్చేసి టైమర్ పెట్టుకుని మరి దీంట్లో వర్షన్ ఏమడుగుతా, నేను వచ్చింది తీసుకోవటమే అన్నట్టున్నాను. ఇంత అద్భుతంగా వస్తాను అనుకోలేదు. దెన్ ఐ రిమెంబర్ కోటి హ్యాడ్ టీయర్స్ ఇన్ హిస్ ఐస్. ఏంటండి ఈయన. సో ఇది పేర్లేని సినిమాకి సంబంధించింది. ఇప్పుడు నాతో వచ్చిన అసిస్టెంట్, నేను చేసిన అతనికి ద్రోహం గురించి నేను డిస్క్లైమర్ ప్లీజ్. అతని పేరు శ్రీనివాస్ అండి. నాతో రావటం వల్ల వాళ్ళ ఇంట్లో పరిచయం అయిందండి. శాస్త్రి గారి తమ్ముడు కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. తను త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటారండి. సో అతన్ని పెళ్ళి అవ్వడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేనే కారణం. ఓకే, కాబట్టి ఐ టేక్ ది ఎంటైర్ బ్లేమ్. అని బ్లేమ్ అని ఎందుకు అనుకుంటున్నా? చూసారా, ఆగండి ఒక్క నిమిషం అక్క, అది ఒక్క నిమిషం కాదండి. ఆ లైట్ కూడా పెళ్ళి అనే మాటకి ఆరి వచ్చింది. పెళ్ళి అనేది మీరు వెలుగు అంటే వెలుగు, ఆరిన చీకటి అంటే చీకటి. మీకు పెళ్ళి అవ్వలేదు కాబట్టి, పెళ్లి చేసుకోలేదు కాబట్టి నేను వెలుతురులోనే చీకటి తర్వాత వచ్చింది. మాట్లాడినివ్వండి సార్, ధైర్యంగా చెప్పగలరు. మీరే ఇన్ని 100 ఎపిసోడ్లో మాట్లాడారు, మేము కాదన్నామా? మేము వినలేదు కాదండి. అంటే నాకు చీకటి అయితే సీనుకి వెలుగు. ఓకే ఓకే, అంతే కదా, అలా సెటిల్ అయిపోతాయి. సో అదండి ఇవాళకి అండి లైఫ్లో. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఐ వాజ్ టేకెన్ అబ్యాక్ విత్ ద స్పీడ్ హీ రోట్ అండి. అంటే 12 minutesలో అంత అద్భుతమైన పాట ఛాలెంజ్గా తీసుకుని ఏదో ఒకటి రాసేయటం కాదుగా. శాస్త్రి గారు ఏదో ఒకటి రాయలేరు, ఏదో ఒకటి రాయలేరు. ఆయనకు ఆ కెపాసిటీ లేదు, పిచ్చి పిచ్చిగా రాయటం అనే కెపాసిటీ లేదు. సో హీ బ్లడీ రోట్ ద సాంగ్. అంటే మీరు ఆలోచిస్తే చాలా అర్థం ఉంది దాంట్లో.
సో దిస్ వాజ్ అబౌట్ పేర్లెన్స్. అంటే మామూలుగా మనుషుల్ని హింస పెట్టడం అనేది జనరల్గా రచయితలు మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో మీకు ఎందుకు అంత, మీరు వెళ్ళి ఫోన్లో చెప్పండి అనొచ్చు, ప్రయాణం చేసే గంట టైం అయినా నీకు ఇవ్వచ్చు కదా, వెళ్ళి కూర్చుని 11 నిమిషాల్లో రాయండి అని చెప్పడం ఎందుకని? అంటే ప్రిజర్వేషన్ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ అనేది ఇది ఉంటుందని అప్పుడు నాకు తెలియదు. నేను అలా చేయకపోతే ఇవాళ నేను ఇలా చెప్పడానికి ఉండేది కాదు. సో కొన్ని అండి లైఫ్లో అలా జరగటం వల్ల వాళ్ళ, అంటే ఇప్పుడు ఆయన పాటలు రాయటం గురించి తెలుసు, మీకు అద్భుతంగా రాయటం గురించి తెలుసు, చరిత్రలో ఉండిపోయే సాంగ్ గురించి తెలియదు, కానీ ఆయన ఇలా రాశారనే విషయాన్ని నాకు తెలిసి ఐ డోంట్ థింక్ యూ వుడ్ హ్యావ్ కమ్ అక్రాస్ సంథింగ్ లైక్ దిస్. బికాస్ నేను దాని తర్వాత కానీ దాని ముందు కానీ మళ్ళీ ఇటువంటి నెవర్ సీన్ ఇట్. అంటే ఎన్డీఎన్ అనగానే కీరవాణి గారి విషయంలో ప్రెడిక్ట్ చేసినట్టుగా ఫ్యూచర్లో శాస్త్రి గారి మీద ఒక కార్యక్రమం చేస్తామని మీరు ప్రెడిక్ట్ చేసి అప్పుడు చెప్పొచ్చని అలా చేసి ఉంటారంటారా? యాక్చువల్గా అదే జరిగిందంటే, కానీ ఇంకా అన్నీ నేను అలా చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్డీ మీ మీద ఉపయోగించి మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పమన్నారు అనుకోండి, నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో ఇక్కడ శాస్త్రి గారు గురువు స్థానంలో ఉండే శాస్త్రి గారు నాకు చిన్న కిక్, ఇక్కడ చిన్న హై. ఏమిటి అంటే శాస్త్రి గారు మా ఇంటికి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. ఆయన అందరికీ గురువు అయిన ఆయన మా మదర్కి శిష్యుడు. ఆయనకి సంగీతం మీద విపరీతమైన ఇష్టం. సో అమ్మ దగ్గర సంగీతంతో పాటు ఆయనకి అంటే ఆ ఫ్యాకల్టీ మీద ఆయనకు అంత అద్భుతమైన అవగాహన ఉందని మీకు తెలుసో లేదో, ఎస్ట్రాలజీ మీద ఆయనకు అద్భుతమైన గ్రిప్ ఉంది. మా మదరు ఆస్ట్రాలజీ ప్రాక్టీస్ చేయరండి, ఆవిడ ఓన్లీ హాబీకి నేర్చుకున్నారు. సో ఆవిడ ఎంత బాగా నేర్చుకున్నారంటే శాస్త్రి గారు వచ్చి మా మదర్ దగ్గర ఆస్ట్రాలజీ నేర్చుకున్నారు. చాలా కాలం పాటు నేర్చుకుని ఆయన. సో ఇందులో ఆ ఫస్ట్ పేజ్ తెలియదు, శాస్త్రి గారు సంగీతం నేర్చుకోవడానికి సంగీతం చాలా ఇంట్రెస్ట్ అండి ఆయనకి. సంగీతం మీద ఆయనకుండే అద్భుతమైన ఇష్టంతో అవగాహన కోసం ఇప్పుడు ఏదో 72 మేళకర్తలు ఉంటే దేంటో ఏదో 21 కీరవాణి, అలా ఆయనకి తెలియాలనే కోరిక. ఏమిటిది ఇదేమిటి సపోజ్ ఏదో కానడ రాగం ఉంది, ఇప్పుడు కానడ రాగం గురించి ఆయన వినుండొచ్చు కానీ తెలియదుగా, లేకపోతే ఇంకోటి ఏదో ఆనంద భైరవి రాగం అయి ఉండొచ్చు. సో దాంట్లో ఆయన అమ్మని నాకు ఆ 72 మేళకర్తలు అంటే అసలు ఏంటిది, ఇది ఎలా ఉంటుంది సంగీతం బేసిక్స్ నేర్చుకోవడానికి వచ్చి సంగీతం కన్నా ముందర ఆయన అస్ట్రాలజీ ఎక్కువ నేర్చుకుని వెళ్ళారు. సో నాకు అదొక దట్స్ వన్ మోర్ హై ఫర్ మీ ఈజ్ ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళమో, ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు మా అమ్మగారు రంగం నుంచి మా అమ్మ కూర్చొని నేను కంగారు పడ్డా, మా ఇంటికి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చేవారు అంటే మీరు ఇంక తర్వాత ఏం చెప్తారు? అసలే మాట్లాడుతుంది జేడి చక్రవర్తి కదా ఇక్కడ. అంటే ఆ టాపిక్ మన ఇద్దరం బిగినింగ్ లో ఆ టాపిక్ వద్దనుకున్నాం, ఆయన వద్దన్నారండి ఆ టాపిక్. నేను చెప్పేది ఈయన రొమాంటిక్ లైఫ్ గురించి వద్దు, దానికి సపరేట్ ప్రోగ్రామ్ చేస్తా అన్నారు ఈయన. నేను అలా అనలేదే, ఇప్పుడు అసలు ఆ టాపిక్ మాట్లాడలేదే, నేనేదో అంటే మీరేదో భుజాలతో అనుకుంటున్నాను. ఏమండి నేను హరిశ్చంద్ర సినిమాలో అన్ని అబద్ధాలే అని తీశాను, కానీ మీరు ఇన్ని అబద్ధాలు ఆడతారని అనుకోలేదు. నాకు రాగానే యాక్చువల్లీ ఒక పేరు చెప్పి ఆ పేరు మీద నేను సింగర్ అవ్వడానికి రీజన్ అమ్మాయే. ఇన్ని చెప్పారు కదండి నాకు ఇందాక పెళ్ళి అంటే బీ ఏ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్ అని. సో యూ హ్యావ్ టు బీ లైక్ ద అదర్ పర్సన్ వెన్ యు ఆర్ విత్ హిమ్ అనేది. అంటే మీరు నాకు కవిత గురించి చెప్పలేదు. ఓకే కవిత్వం గురించే మాట్లాడుతున్నాం, ప్రోగ్రామే కవిత్వము కవిత. ఓకే హరిశ్చంద్ర అని అబద్ధాలే. అదే అండి, అందుకే అక్కడికి వచ్చాను కదా. హరిశ్చంద్ర సినిమాకి మళ్ళీ నేనే ప్రొడ్యూసర్ని. సో ఆ సినిమాకి మీరు ఇందాక నుంచి హరిశ్చంద్ర అంటారు, మీరు ఎందుకు ఫిక్స్ అయ్యారో చెప్పండి, నేను చెప్తాను. అన్ని అబద్ధాలు కాదు నిజాలు ఏమైనా చెప్తారేమోనని. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ నిజాలని మీరు నమ్మితే ఐఎమ్ వెరీ సారీ. ఇలా ఉండుంటే బాగుంటుందని చెప్పుండొచ్చు నేను. మీరు చెప్పినవన్నీ అలా అనుకుంటాను, నేను అనుకుంటే మీకు కూడా సారీ. కదండి, ఇప్పుడు నేను చెప్పినవన్నీ నిజాలని మీరు నమ్మారని నేను నమ్ముతూ మీరు నమ్ముతున్నారని నేను నమ్ముతున్నాను. శాస్త్రి గారి విషయంలో చెప్పినవి మాత్రం కొన్ని నమ్ముతాను. ఎందుకు మళ్ళీ డిస్కౌంట్ కొన్ని ఎందుకు? ఆయన గురించి 11 నిమిషాల్లో పాట రాశారని మీరు అబద్ధం చెప్పరు. అన్ఫార్చునేట్లీ ఆయన గురించి శాస్త్రి గారి గురించి చెప్పినవన్నీ నిజాలే. వేరే వాళ్ళకు పాటకి ఆయన పేరు వేయడానికి ఒప్పుకున్నారని అది అబద్ధం చెప్తారు అనుకోండి. అలాంటి 1-2 విషయాలు నిజమని నమ్మానండి. అంటే మీకు అర్థమైందా ఇది ఎంతసేపు వస్తుందో ప్రోగ్రామ్, దేంటే ఈ 2 నిజాల కోసం ఇన్ని అబద్ధాలా? ఈ విషయం ముందు చెప్తే
ఈ 2 కోసం ఎందుకు రావటం అని ఫోన్లో చెప్పేవాడిగా ఇవన్నీ. ఎనీవే, సో నాకు హరిశ్చంద్ర సినిమాకి ఆయనతోటి ఒక లిరిసిస్ట్గా కన్నా ఆయన కంగారు పడిపోయిన అంశం. నేను అప్పుడు చాలా ఎగ్జాస్ట్ అయిపోయి ఉన్నా అండి. బికాజ్ నేను I was simultaneously doing lots of films. I was doing in lots of faculties. సో ఆ సినిమాకి పాటలు రాయించుకోవడానికి మెడ్రాస్ వెళ్ళాను. అక్కడ హోటల్లో దిగి యథావిధిగా నైట్ ఆయన ఇంటికి వెళ్ళాను పాటలు రాయించుకోవడానికి. అంతే, అంటే అదే గుర్తుంది నాకు. వాళ్ళ ఇంట్లో వెళ్ళి పడిపోయా. అది తెలీదు నాకు. ఐ హ్యాడ్ నో క్లూ. అంతే గుర్తుంది నాకు. నేను లేచేపటికి నా హోటల్ రూమ్లో ఉన్నా. అండ్ శాస్త్రి గారు వాజ్ టెరిఫైడ్ కాదు, పెట్రిఫైడ్. అంటే ఎందుకు పడిపోయాను, ఏమైంది, అసలు ఏమిటి, ఆయనకి ఏమీ తెలియదు. అసలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళాను, రూమ్కి తీసుకొచ్చారు కూడా ఐ వాజ్ కంప్లీట్లీ. సో ఆయన నాకు చెవిలో మాట చెప్పారు. ఆ మాట నా పార్ట్నర్కి నేను చెప్పలేదు. ఏంటంటే ఆయన ఏమనుకున్నారంటే నేను చాలా ఏదో ఒత్తిడిలో ఉన్నారు, డబ్బులు ఒత్తిడిలో అని. ఈ సినిమాలో అన్ని పాటలు నీకు నేను ఫ్రీగా రాస్తున్నాను, సరేనా అంటే ఆయన ఉద్దేశంలో ఆయన నాకు చేసే గొప్ప కాంట్రిబ్యూషన్ అది అని. ఆయన తెలియని విషయం అంటే నా పార్ట్నర్ ఆల్రెడీ ఈయనకేమి ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాడు. ఈ విషయం ఆయనకి ఎట్టా చెప్పాలో నాకు తెలీదు. ఇప్పుడు ఆయన నాకు ఫేవర్ చేస్తున్నాడని ఆయన నాకు చెప్తున్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే నేను మళ్ళీ పడిపోలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యన జరిగే ఈ సమరంలో ఎందుకు పనికిరాని విషయం అది. హీ రోట్ మై సాంగ్స్. లేటర్ ఆన్ ఐ పేడ్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ పేడ్ హిమ్. I really was running out of monies. It was so sweet of him. నేను తర్వాత అడిగాను, అంటే ఏంటంటే మీకు ఇచ్చే రెమ్యునరేషన్ తోటి ఇప్పుడు మీరు నాకు హెల్ప్ చేసేసి నేను సినిమా రిలీజ్ చేసేసి దీన్ని నేను డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ అంటే మీ ఉద్దేశం అదే, మీ ఉద్దేశం అదేనా? యూ థింక్ యువర్. సో సార్ చక్రి, ఐ ఇస్ నెవర్ థింకింగ్ ఐ వాజ్ డూయింగ్ యువర్ ఫేవర్. ఐ థాట్ దిస్ ఈజ్ వాట్ ఐ కెన్ కాంట్రిబ్యూట్. నేను చేయగలిగే కాంట్రిబ్యూషన్ ఇదే అమ్మా. ఇంకేమైనా చేయగలిగితే చెప్పి వచ్చి చేస్తాను, వద్దులండి చాలు. సో దట్ ఫర్ మీ దట్ వాజ్ ఎ వెరీ స్వీట్ జెస్చర్ అండి. కాకపోతే ఆ హాస్పిటల్కి ఎంత అయిందనేది నేను ఇప్పటివరకు అడగలేదు, ఆయన చెప్పలేదు. ఆయన పే చేశారా? మరి ఇంకెవరు చేస్తారు? సో ఆయన ఎంత పే చేశారు, ఏం పే చేశారు నేను అడగలేదు, ఆయన చెప్పలేదు. కానీ ఒక్క క్వశ్చన్ అడుగుతాను. 2 అడగండి, కకృతి. 2 అడుగుతాను. ఒకటి, నిజంగా పే చేయకూడదు అని డిసైడ్ అయిన తర్వాత నిజంగా పడిపోయారు, లేదా అక్కడికి వెళ్ళి యాక్టర్ కాబట్టి ఆ మాట ఆయన చేతే చెప్పించడానికి? చూసారా ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎవరు ఆలోచన రీతిని బట్టి అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సో ఈయన అలా నేను అక్కడ అలా ఉండుంటే ఎలా చేసేవాడిని అని ఈయన ఫీలే చేశారు. యాక్చువల్ నిజం ఏంటంటే పడిపోవటం వరకు నిజం. సెకండ్ నిజం ఏంటంటే ఆయన తీసుకురావటం. థర్డ్ నిజం ఏంటంటే ఆల్రెడీ నాకు ఆయన రాయడానికి పాటలకే డబ్బులు లేవు అనుకుంటున్నాడు. ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎంత అయిందా అంటే ఆయన ఇన్సల్ట్గా ఫీల్ అవుతారు. అంటే మీకు రెస్ట్ తీసుకోవడానికి అదొక మార్గం కదా? లేదు, అంటే నేను ఎందుకు పడిపోయినా నేను అడగలేదు ఆయన్ని. సో ఫర్ మీ మోర్ దెన్ ద లిరిక్స్ అండ్ ద గ్రేట్ సాంగ్స్ వాట్ హీ హాజ్ రిటన్, నాకు ఐ వుడ్ లవ్ టు రిమెంబర్ దిస్ అండ్. సో నాకు ఆయనతో ఎన్ని ఫస్ట్లు ఉన్నాయంటే అన్నీ ఆయనతో నాకు ఫస్ట్లు చాలా జరిగాయి. కానీ నేను చాలాసార్లు ఆయనతో అనేవాడిని, శాస్త్రి గారు పీపుల్ సే యూ ఓన్లీ లివ్ వన్స్. అది నేను నమ్మనండి, బికాజ్ యూ ఓన్లీ డై వన్స్, యూ లివ్ ఎవ్రీ డే అండి. అలాగే ఆ ఫస్ట్ ఛాన్స్ కూడా కొట్టేసాడండి. అన్ని అబద్ధాలు అని ట్యాగ్లైన్ పెడితే ఆయన అబ్జెక్ట్ చేయలేదా హరిశ్చంద్ర? లేదు, అంటే అప్పటికి రాము గారితో అలవాటు పడున్నారు, నాతోటి చాలా ప్రయాణం చేసిన బట్టి ఇప్పుడు ఒక రకం అండి, ఒకటి మారుద్దాం అనుకుంటారు, ఇంకోటి మార్చలేము అనుకుంటారు, ఏదో ఒకటే జరుగుతుంది అని ఏదో ఒకటి అనుకున్నారు. సో బికాజ్ హీస్ లవ్ ఆన్ అస్ అండ్ సో వీళ్ళకి కావాల్సినట్టు రాసిచ్చేద్దాం. ఎందుకంటే మేము ఆయనతోటి చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను, ఏమంటే రాము గారు నేను కోపం వచ్చి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం, శాస్త్రి గారు రాయలేదని అది చేయమండి. మీరు
మీరు మాకు కావాల్సినట్టు రాసే వరకు మిమ్మల్ని టార్చర్ చేస్తాం, అదేదో మీరు ముందరే డిసైడ్ అయిపోతే మీకు సుఖంగా ఉంటుంది. సో అంటే దట్ ఈస్ ద ఇంటిమసీ వాట్ ఐ షేర్డ్ విత్ హిమ్. సో శాస్త్రి గారితోటి అంటే దేర్ ఆర్ బికాస్ ఆఫ్ ది టైమ్ లిమిట్ అండ్ బికాస్ ఆఫ్ ది లాట్స్ ఆఫ్ థింగ్స్ నేను ఇంకా 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 షేర్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. బట్ ఐ థింక్ దీస్ ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ అండి. నేను వంశీకి నాకు నిన్నే పెళ్ళాడేటప్పుడు మాటలు లేవు. నేను శాస్త్రి గారికి చెప్పాను, నేను మృగన్ సినిమా షూటింగ్లో ఉండి, శాస్త్రి గారు పెన్ పేపర్ ఉందా అన్న. ఎప్పుడు ఉంటాయిగా మన దగ్గర అన్నారు. ఓ పాట రాసుకోండి అన్న. రాసుకోమన్నా. చెప్పు అన్నారు. ANDRA రాసుకున్నా. స్పేస్ ఇవ్వండి అన్నాడా. BANK రాసుకున్నానమ్మా. ఇప్పుడు సరదాగా ఒక నెంబర్ చెప్తానని ఏదో చెప్పాను. 1 2 3 4 9 6 7 8 9 ఏం చేయను అన్నాడు. చదవండి మొత్తం అన్న. ఆంధ్రా బ్యాంకు అకౌంట్ నెంబర్ అన్నాడు. దీంట్లో 50,000 వేయండి అన్న. ఏమిటన్నారు. కేవలం ఒక పాట కోసం 50,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎటో వెళ్ళిపోయింది మనసు ఇలా ఒంటరయింది. ఏం పాట అంటే ఆ పాట. నేను ఐ వాజ్ షూటింగ్ సమ్వేర్. ఐ లవ్ ద లిరిక్స్, ఐ లవ్ ద సాంగ్. ఐ హ్యాడ్ టు సెండ్ సమ్వన్ అండ్ గెట్ దట్ సాంగ్. హైదరాబాద్కి పంపించి ఫ్లైట్లో ఆ క్యాసెట్ కొనుక్కుని తీసుకురావడానికి 50,000 కాదు, 30,000 20,000 ఎంత అయింది అప్పుడు నాకు గుర్తులేదు. ఎఫెక్ట్ కోసం చెప్పాను. అంటే ఏం పాట అండి అది. దరరారి దారి దారి. ఇక్కడ ఒక చిన్న అదృష్టం ఏంటంటే మీరు చెప్పండి, మీరు ఎలా అయితే రాత్రులు ఆయనతో కూర్చున్న ఈ పాట, ఈ పర్టికులర్ సాంగ్ ఆయన రాస్తున్నప్పుడు ఆ రోజు రాత్రి ఆయనతో నేనున్నా. వావ్. సాయంకాలం కృష్ణవంశీ గారు వచ్చి ఆ ట్యూన్ అది ఇచ్చి ఏదో వాళ్ళ డిస్కషన్ నడిచిన తర్వాత ఆ రోజు రాత్రి కూర్చుని రాజేష్ గారు అని సింగర్ ఆయన పాడారు కదా, తంతేనే పాడించాను నా పాట సత్యాల్లో కూడా. గాలిలోనే మాటి మాటికి. ఓకే, అది నేను రాజేష్ సింగ్ లైక్ బాలు గారు అన్న. సార్ యూ కుడ్ హ్యావ్ గాట్ హిమ్ నో అన్నారు. జస్ట్ బికాస్ ఐ డెంట్ గెట్ హిమ్ ఐ గాట్ యూ. జస్ట్ సింగ్ లైక్ బాలు గారు. ఆయన ట్యూన్ వర్షన్ కూడా ఆయనే పాడి పంపించారు సందీప్ చౌదరి. అది ప్లే చేస్తూ నేను అసిస్టెంట్ అనమాట, టేప్ రికార్డర్ ఆపరేటర్ అక్కడ. వావ్. అదే మా పని అదే. నాకు ఫస్ట్లో శాస్త్రి గారి గురించి ఇది ఒకటి చెప్పాలండి. నాకు ఫస్ట్లో ఏం రాయరు, ఎవరి చేత రాయించి పేరు వేయించుకుంటున్నాడని చాలా డౌట్ వచ్చేసింది. ఎందుకలా? ఆయన పాట మేము ట్యూన్ ఇస్తే ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్గా వెళ్ళినప్పుడు ఆయన కంప్లీట్గా ట్యూన్ మార్చి పాడేవాడు. అది మీకు తెలిసే ఉంటుంది. ఇందాక సంగీతం నేర్చుకుంటే ఒక్క మోహన్ రాగంలోనే పాడతారు. అదే అంటున్నా. ఆయన ఏ పాట అయినా సరే ఒకటే ట్యూన్లో పాడేవారు. ఎలా ఉంది అనేవారు. ఓహో ఇది చెల్లెల కాపురం కథనమాట, ఎవడో వెనకాల రాస్తున్నాడు. ఇప్పుడు శోభన్ బాబు గారు రాస్తే నాగభూషణం గారు పేరు కొట్టినట్టు వెనకాల ఎవరో ఇంకో శాస్త్రి గారు ఉన్నారు. మీరు నమ్మరు, నా జీవితకాలం ఆయన ఒకే ట్యూన్కి రాశాడు పాట. కానీ పాట పాడినప్పుడు నేను అదే పాట పాడతాడు అనుకున్నా. అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీ కన్నా, అది కూడా అలాగే పాడతాడు అనుకున్నా. ఇక్కడ బాగానే పాడాడు. అది అసలు ఇంకోటి నాకు ఆయన దగ్గర బాగా నచ్చింది ఏంటంటే పదాలని ఇరికించరు ఆయన. ఇప్పుడు ఇన్ని మాట్లాడాం, ఒక అద్భుతమైన పాట గురించి మాట్లాడాలి మనం అనగనగా ఒకరోజు. అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఎంత గ్రేట్ అండి. నా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరు ఏడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. మీరు వాడు శ్రీగాడు చేసినప్పుడు దారి రారి 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 దారి రారి అని చేస్తాడుగా, చేశాడు. తరా తరారి రారి రారి రా ట్యూన్కి రాసిన పాట, ట్యూన్కి రాసిన పాట అండి. ఇప్పుడు ఓ చెలి చూడు ఎక్కడ చూడండి మీకు అవి. క్షమించమన్నానుగా నీకిది ఇవాళ కొత్త కాదుగా, అయ్య బాబు ఎంత వేడి ఏం చేస్తే చల్లారుతుందది, పోయి చాలు గాని. అది చూడ ఎక్కడ మీకు. సరేలే టుమారో ఇలా లేటు చేయను ఇంకా ఒట్టు. ఏంటండి అసలు హౌ కెన్ ఈ రైట్ ఫర్ ద ట్యూన్ విత్ అంటే ఆయన మాటల్ని ఇరికించాడు. కానీ ఈ పాట రాస్తున్నప్పుడు అన్ఫార్చునేట్లీ అక్కడే ఉన్నా దొబ్బింది.
బింది పాట ఆయన పాడి ఎందుకంటే ఆయన పాట వినిపించాడు. ఏంటిది చెల్లి క్షమించమన్నాను కదా నీకిది ఏమిటిది 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 అసలు నా పాట ఏమిటి? శంకరాభరణం శాస్త్రి గారు లేక ఆ పాట ఏంటి, పాడింది ఏమిటి? కానీ శ్రీగాడికి ఒరే కొంచెం తేడాగా ఉందిరా, మాకు అలవాటేలే అన్నాడు. నాకు నీకన్నా ఎక్కువ అలవాటురా, కరెక్ట్గా ఒక్క పదం కూడా మీకు నాట్ ఈవెన్ అ సింగిల్ లెటర్, ఫర్గెట్ ది వర్డ్. ఎలా అసలు అది అన్బిలీవబుల్ అండి. అది మాత్రం. ఏమ్మా కోపమా? లేదు, చాలా సంతోషం. లేట్ అయ్యిందనా? నాతో మాట్లాడుకో. మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు, వీడెళ్ళి వాళ్ళతోటి గొడవ పెట్టుకొచ్చాడు. ఆ విలన్ గ్యాంగు వచ్చి మా వాణ్ణి కొట్టబోతే చేశాను పెద్ద ఫైటు, కాబట్టి ఇంత లేటు. ఓ చెల్లి క్షమించమన్నానుగా. అయ్య బాబో ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందది. సరేలే టుమారో ఇలా లేట్ చెయ్యని ఇంక ఒట్టు. ఓ చెల్లి క్షమించమన్నానుగా. చెప్పవద్దు, బోరే కొట్టవద్దు, వదిలేసే నన్నిలా. సారీ చెప్పలేద ఫైరింగ్ ఆపరాద ఫైటింగ్ ఎంతసేపిలా. నేరం నాదేలే నిన్ను నమ్మినందుకు. వచ్చేశాను కదా ఇంకా బాధుడెందుకు. ఏమి చేసినా అహో అని మెచ్చుకోమనా మహాశయ. చిన్న తప్పుకే మరి ఇలా దుంప తెంచితే ఎలాగట. పూటకు సాకుతో ఆడుకోవద్దుగా. నీతో లవంటే మరి కత్తి మీద సాము కాదు. చెల్లి క్షమించమన్నానుగా. నీకిది వాళ్ళ కొత్త కాదుగా. అయ్య బాబో ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందది. సరేలే టుమారో ఇలా లేటు చెయ్యని ఇంక ఒట్టు. ఓ చెల్లి క్షమించమన్నానుగా. నీకిది వాళ్ళ కొత్త కాదుగా. నీకు నాకు మధ్య వేరే మాట లేదా, టాపిక్ మార్చవెందుకు. స్విచ్ వేసినట్టు మూడే మారిపోదు, వెయిట్ చేయి మంచి మూడుకు. దొరికే కాస్త టైము ఆర్గ్యుమెంటుతో నెసరా. తెలివే ఉంటే ముందే రాకూడదా. కలుసుకున్నది డిబేటుగా, ప్రేమ అన్నది రివెంజుగా. ఎంతసేపని భరించను, చస్తున్నదే నా ఓపిక. ఆ టెంపరే మారదే, లెంపలే వేసుకున్నా. లోకమేగ నీకు ఇంకా క్షమించమన్నానుగా. నీకిది వాళ్ళ కొత్త కాదుగా. అయ్య బాబు ఎంత వేడి, ఏం చేస్తే చల్లారుతుందని. పోమా చాలుగాని ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. సరేలే టుమారో ఇలా బెట్టు చెయ్యని ఇంక ఒట్టు. ఓ క్షమించమన్నానుగా. నా నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం, పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి,
డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. ఇప్పుడు ఎడిట్ టేబుల్ మీద నేను ఏం చేయాలంటే మీది ఎలా ఫ్రీజ్ చేసి పక్కన ప్రభాస్ గారు మాట్లాడిందో ఉంటుంది. ప్రభాస్ గారు వచ్చారు మనిషి. ఓకే. సో ఆయన ఈ వర్షం సాక్షిగా అయిపోయింది రే పాట మంచి పోయిందిరా tune అండి. కొత్త ట్యూనా? ఆయన శాస్త్రి గారు అలా పాడి వినిపించారు. అదే అంటున్నానండి. అంతకన్నా డబుల్ బేస్లో ఈయన పాడి వినిపించారు మనకి. అదే ఇంకో కొత్త ట్యూన్. ఇది ఇంకో కొత్త ట్యూన్. పోయిందిరా బాబు ఈ పాట అనుకున్నాను. ఎగ్జాక్ట్గా మీరు ఇప్పుడు ఏం చెప్పారు అది చెప్పారు. లేదు అంటే నాకు ఇనీషియల్గా ఏంటంటే ఆయన నువ్వు వెళ్ళిపో పొద్దున్నరా నేను రాసిస్తానేవారు. ఓహో ఎవరినో కూర్చోబెట్టుకుని రాయించేసుకుని పొద్దునకి ఇస్తున్నాడు అని నమ్మేవాడిని అండి చాలా కాలం. తర్వాత అదే పాట నాకు పాడి వినిపించేవారు ఆయన. నాకు చాలా కోపం కూడా వచ్చేది. ఏంటి అసలు ఒక్కటి కూడా మ్యాచ్ అవ్వట్లేదు, ఒక్కటి కూడా సెట్ అవ్వట్లేదు. బట్ ఇన్ని చెప్పి ఆ పాటని అంటే ఈ పాట నాగూరు పాడాడు, అది పక్కకు పెడితే మీకు ఇప్పుడు ఇంకో పాట ఉంటుందండి దాంట్లో, లవ్ ఈజ్ బ్లైండ్ లేండి రెడ్ లైట్ చూడదండి లైన్లో అడ్డులేండి బాబు. అరే అసలు మీకు ఆ పాటకి తారి తారి ఇప్పుడు అది కంపోజర్ మీకు అర్థం అవ్వాలి, మీరు అనేస్తారండి. రాయటం ఎంత కష్టం అది. ప్లస్ మళ్ళీ తారి తారి అది అప్స్ అండ్ డౌన్స్ అసలు అసలు ఎలా రాసేవారు ఆయన నాకు. ఇంగ్లీష్ పదాలన్నీ కూడా అదేదో అందులో పర్ఫెక్ట్ మిక్స్ ఉంటుంది. ఒక అద్భుతమైన పాట. మీకు పెళ్ళైంది కాబట్టి మీకు ఆ పాటను అడగరు, కావాలని దాటేశారు. కుళ్ళుతో కుతంత్రంతో దాని గురించి మాట్లాడలేదు. ఎందుకు కుతంత్రం అన్నా అంటే మీరు పోగొట్టుకున్నారు స్వతంత్రం. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, సోలో బ్రతుకే సో బెటరు. అది ఎంత బాగా నిజమైన శిష్యుడు అండి మీరు. అంత 100% అండి. అంటే అది ఎంత బాగా రాశారు, ఎంత బాగా రాశారు, అంత బాగా రాశారు. అంటే శాస్త్రి గారు చేసిన ద్రోహాల్లో మేము కూడా పెళ్లి గురించి చెప్పినవన్నీ మాలాంటి వాళ్ళందరూ బలి అని చెప్పినవి నిజాలు అనుకున్నారా? అది తర్వాత తెలిసింది. ఆయన నాకు ఎప్పుడు చెప్పేవారు, నేను పొద్దున్న చెప్పేవన్నీ అబద్ధాలు చక్రి, రాత్రే నిజాలు చెప్తానని. అర్థమయ్యే రాత్రి వెళ్ళేవాడిని. అంటే ఆయన అంటే ఇది సంబంధం లేకపోయినా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చెప్తా మీకు. ఒకసారి ఒక అరౌండ్ మెడ్రాస్లోనే ఉన్నాను నేను. 3:30కి మార్నింగ్ ఫోన్ చేశారు ఆయన. సో అంటే 3:30 అయిందని నాకు తెలియదు, ఆయన ఫోన్ చేశారని తెలుసు. ఫోన్ లేపా ఇంకా పడుకునే ఉన్నావా అన్నారు. ఇంకా పడుకోవటం ఏంటి అసలు నాకు తెలియలేదు. అంటే ఆయన దగ్గరకు వస్తాను అని నేను కూడా ఏమనలేదు, నాకు ఉన్నానని తెలుసు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుంది. ఐ థింక్ సత్యానే. నేను హిందీలో ఆదిత్య శ్రీవాస్తవ్ అంటే దాంట్లో ఖండేల్కర్ అనే వేషం వేశాడు. ఇప్పుడు సిఐడిలో చాలా ఫేమస్ అండి అభిజిత్ అనే క్యారెక్టర్. అబ్బాయి దాంట్లో యాక్ట్ చేశాడు. తన చేతి చెప్పించాను వాయిస్ ఓవర్. నేను శాస్త్రి గారి చేతి చెప్పించానని రాముగారు తెలియదు. ఆయన రాముగారు యాజ్ అ డైరెక్టర్ ఆయన కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాడు. సో శాస్త్రి గారి చేత ఎందుకు చెప్పించాను అనే క్వశ్చన్ పక్కకెడితే ఆయనకు తెలియదు. అబ్బాయి వాయిస్ చాలా బేస్ వాయిస్, చాలా బేస్ వాయిస్. ఆ బేస్ వాయిస్ విన్న పిమ్మట మీరు శాస్త్రి గారు అసలు చాలా షార్ప్గా మాట దాంట్లో ప్రోలోగ్ బిగినింగ్లో ఒక వాయిస్ ఓవర్ ఉంటుంది సత్యాలో. శాస్త్రి గారు నా మాట వినమ్మా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, నా మాట విని పీజే శర్మ గారు ఎవరినో పిలుచుకో, లేకపోతే ఎవరినో కొంచెం బేస్ వాయిస్ ఉండాలి అంటే నేను చెప్పాను. శాస్త్రి గారు ఇది ఒక్క విషయం ఐ థింక్ ఐ అండర్స్టాండ్ మోర్ దెన్ యూ. వాయిస్ బేస్ ఉండకూడదండి, చెప్పే వాయిస్లో వజన్ ఉండాలి. ఇట్ ఈజ్ దాట్ విచ్ వర్క్స్. ఇప్పుడు మీరు ఇది ఒక సింగర్గా చాలాసార్లు మీరు ఎదుర్కొని ఉంటారు. లేకపోతే చాలామంది యాక్టర్స్కి రాంగ్ పాజ్ ఇస్తున్నావు నువ్వు, రైట్ పాజ్ ఇవ్వని మీరు పాడినప్పుడు చెప్తారు. కానీ మనం స్వతహాగా రియల్ లైఫ్లో ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నప్పుడు మీకు ఏది రాంగ్ పాజ్ అనిపించలేదు. ద రీజన్ ఈజ్ బికాజ్ ఆ వర్డ్ని కరెక్ట్గా పలకటం. అంతేకాని ఈ పలికేది బేస్ వాయిసా లేకపోతే చాలా హై పిచ్ వాయిసా అనేది అసలు అది వర్తించదు. కరెక్ట్. శాస్త్రి గారిలో ఉండే ఇంటెన్సిటీ, శాస్త్రి గారు చెప్పే ఒక అంటే ఆయన పైగా ఆయన పదజాలాన్ని అద్భుతంగా వాడతారు. సో ద వే వెన్ హీ డబ్డ్
ఎవ్రీవన్ థాట్ రాము గారు విల్ డిస్లైక్ ఇట్, బికాజ్ ఒక పీలంగా నేను ఎంత దాన్ని మ్యానిపులేట్ చేసినా, ఎన్ని ఫిల్టర్స్తో మ్యానిపులేట్ చేసినా, నో, రాము గారు జస్ట్ క్లాప్డ్ బికాస్ ఆఫ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ శాస్త్రి గారు. సో ఆ సమయంలో ఎప్పుడూ నాకు ఫోన్ చేసి ఇంకా పడుకున్నావా అన్నారు. నాకు ఒకసారి అప్పుడే లేచాను కదా, ఆయన దగ్గరకు వస్తాను అని సరిపెట్టుకుని, శాస్త్రి గారు అంటే ఇది అవుట్ ఆఫ్ బుక్ కాంటెక్స్ట్ చెప్పి నేను ఫినిష్ చేస్తాను. సో ఏం చేస్తున్నావు అన్నారు. ఏమైనా అర్థం ఉందా, పడుకున్నావా అని అప్పుడే అడిగారు. లేపారు. ఇంట్లో పాటలు రాయిస్తున్నప్పుడు పడుకోవటం మానేసి ఇప్పుడు బయట నేను ఎక్కడో పడుకున్నా కూడా లేపేస్తున్నాడు ఈయన. సార్ పడుకున్నాను సార్. ఎక్కడున్నావు అన్నారు. సార్ అప్పుడు హోటల్లో ఉన్నా, మెడ్రాస్ ఇది. చక్రి, సముద్రం చాలా లోతైంది. నేను మనసులో ఆహా అవునా మాకు తెలదులే అనుకున్నా. ఇది సముద్రం లోతని మనకు తెలదా? అవును సార్, మరీనా బీచ్ ఇంకా లోతైంది అన్నారు. నాకేం అర్థం కాలేదు. ఆహా అలాగా అన్న. 15 నిమిషాల్లో వచ్చాయమ్మా అని పెట్టేశారు. డైరెక్ట్గా చెప్పచ్చు కదండి, మెరీనా బీచ్ దగ్గర ఉన్నారు రమ్మని. వెళ్ళాను. ఆయన ఏదో చాలా బాధలో ఉన్నారనుకుని వెళ్ళాను. ఇద్దరం పక్కన కూర్చున్నామండి. 4:15కి అలా వెళ్ళుంటా. ఏం మాట్లాడ్డే? సో ఏదో నాతో చెప్పుకుందాం, పర్సనల్ లైఫ్ ఇష్యూ అయి ఉంటుంది. చాలా పర్సనల్ లైఫ్ ఇష్యూస్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం మేము. నాకు ఇష్యూస్ ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఉండవు. సో ఆయనకి పర్సనల్ లైఫ్ ఇష్యూస్ ఉంటాయి. సరే 6 అయ్యి ఉంటుంది. మధ్యలో ఒక 33 సార్లు మాట్లాడి ఉంటాను నేను అన్నారు. ఆ తర్వాత 6:30కి వెళ్దామా అన్నారు. మీరు నమ్మరండి, ఆయన చాలా విషయాలు అడగాలని నాకు కోరుకుండేది. ఈ ఒక్క విషయం నాకు చెప్పిన తర్వాత ఆయన పరమపదించుంటే బాగుండేదేమో. ఇప్పటిదాకా తేలలేదు అయితే. నేను ఒక 1000 సార్లు అడిగా, సార్ దాని వెనకాల రహస్యం ఏమిటి సార్? ఏదైనా పాటకి ఇన్స్పిరేషనా? ఐ డోంట్ నో వై హీ కాల్ మీ. ఐ హ్యావ్ నో రీజన్. No, he must have had a reason. But He would have had reasons. reason. సరే, అయితే శాస్త్రి గారి గురించి చాలా యాక్చువల్గా కొత్త విషయాలు చాలానే చెప్పారు. మీకు ఫస్ట్ టైమర్స్ ఎలా ఉన్నాయి, ఈ ప్రోగ్రాంలో కూడా చాలా కొత్త విషయాలు మీరు చెప్పారు. థ్యాంక్ యూ అండి. సో ఇట్స్ అ వెరీ స్పెషల్ ఎపిసోడ్ ఫర్ అస్. అండ్ శాస్త్రి గారి పాట అనగానే మీ సినిమాల్లో ఒక పాట, లేదా మీరు యాక్ట్ చేయనటువంటి, మీరు పని చేయనటువంటి సినిమాలో ఒక పాట చెప్పండి. ఈ 2 పాటల్ని మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యే సాంగ్స్ ఏంటి? నాకు బాగా ఇష్టమైన పాట, అది సబ్జెక్టు కండిషన్ ఏంటంటే, ఇప్పుడు మీరు తర్వాత పాడతారు, ఆ పాట పాడి వినిపించాలి. పట్టుదలలో పాట. ఓకే. ఎప్పుడు అది చాలా నాకు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ శాస్త్రి గారు. అయితే అంత గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ రాజా గారు, ఇళయరాజా గారు. నాకు చాలా ఇష్టం అండి, చాలా 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 ఇష్టం. వాళ్ళిద్దరు కలయికల్లో జేసుదాస్ గారు. అండ్ దాంట్లో ఆయన రాసిన అంటే అసలు పద ప్రయోగం ఎంత ఇన్స్పైరింగ్గా ఉంటుందంటే, నేను జనరల్గా డిప్రెస్ అవనండి, డిప్రెస్ చేయగలను కానీ అవను. బట్ ఎప్పుడు మానవ సహజంగా ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా అలా అన్నప్పుడు నేను ఫస్ట్ వినే పాట ఇది. ఎందుకంటే నాకు తెలియకుండా ఎక్కడో అసలు అప్పుడు నా కోసమే రాశాడు ఈ పాటిన అన్నంత నేను చాలా ఎక్స్ట్రాడినరీగా ఫీల్ అవుతాను. నా పాటలకు వచ్చేప్పటికి నాకు బాగా 2 పాటలు ఇష్టం. మీరు కకృతిపడి ఒకటే అడిగారు, నేను 2 చెప్తాను. ఒకటి ఇందాక నేను చెప్పిన పాట అండి, అనగనగా ఒక రోజులోది. నాకు చాలా ఇష్టమైన పాట, ఓ చెలి క్షమించమన్నానుగా. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్కి అవసరం అని కూడా ఇష్టం అది. సో రెండోది వారేవా ఏమి ఫేసు, నాకు చాలా ఇష్టం అండి. ఐ లవ్ దోస్ సాంగ్స్ ఆఫ్ మై సాంగ్స్. కాకపోతే మీరు ఆ పాట పాడి వినిపిస్తున్నారు తప్పకుండా, పట్టుదలలో. అయితే నవ్వుతూ బతకాలరా, ఐ థింక్ మీ ఇద్దరు కలిసి పనిచేసిన లాస్ట్ ఫిల్మ్ అండి. కరెక్ట్. అందులో శాస్త్రి గారు పాటలన్నీ రాసినట్టున్నారు కదా అంటే ఆయన సింగిల్ కార్డ్. దానికి కూడా ఒక రీజన్ చెప్తానండి. దానికి ఆ నిర్మాత సీను లేడండి, చనిపోయారు ఆయన, శ్రీనివాస్ రెడ్డి అని. ఆయన సూర్య ఆడియో కంపెనీలో వర్క్ చేసేవాడు. సో పాటల మీద, సాహిత్యం మీద చాలా మంచి అవగాహన ఉన్నవాడు, ఇష్టం ఉన్నవాడు. కానీ బడ్జెట్స్, దానివల్ల అప్పటికి శాస్త్రి గారు మంచి బడ్జెట్ తీసుకుంటున్నారు. సో శ్రీను చక్రి ఇంకెవరి దగ్గరికైనా వెళ్దాం మనం. సో ఆ సినిమాకి, దానికి ముందర ఒక సినిమా చేశాడు మ్యూజిక్ డైరెక్టరు. ఆ సినిమా
పెద్దగా ఆడలేదు. ఓకే. మన సినిమా ఇండస్ట్రీలో మీకు తెలిసిన సెంటిమెంటే తెలుసు కదా. అంటే నేను మహానుభావుడు అని కాదు, దీంట్లో శాస్త్రి గారి ఆయన కూడా ఉంది, అందుకని చెప్పబోతున్నా. ఓకే. సో కొంచెం భయపడుతున్నాడు. సీనికి ఇష్టమే కానీ చిన్నగా భయపడుతున్నాడు. అంటే చక్రి మనం అమ్మాలి కదా మళ్ళీ ఆడియో, అతను చేసింది. నేను శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, శాస్త్రి గారు ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటున్నారు. శాస్త్రి గారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా అంటున్నారు. వద్దమ్మా మనమే రాద్దాం చచ్చినా అంటారు. వెళ్ళమనమ్మా, నాలాగా రాసేవాళ్ళు చాలామంది ఉన్నారు, నాకు పేరు వచ్చింది, వాళ్ళకి రాలేదు తప్ప అందరికీ విద్వత్తు ఉందని చెప్పేవాడు. వెళ్ళమనమ్మా. అబ్బాబ్బా అంత వద్దు వద్దు, అవన్నీ లేవు, మీరే రాస్తున్నారు, ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేడు అతను, అది చెప్తున్నా అన్నాడు. దానికి ఎంతెందుకు ముందరే చెప్పచ్చుగా చెప్పిన తర్వాత. కాకపోతే ఇక్కడ అతను నేను తీసుకొస్తాను, అతను ఒక చిన్న భయపడుతున్నాడు. అతను కూడా ఇష్టమే ఉంది ఆ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకోవాలని. మీకు అబ్బాయి కుర్రాడు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి తెలుసు మీకు. మీరు ఎట్టి పరిస్థితుల్లో అయినా మీరు పాటలు తగ్గించి రాయడానికి కారణం వాడే అని మీరు గట్టిగా చెప్పాలి, అతనే అని. తనకు చాలా ఇష్టం. ఇప్పుడు నేనేదో ఇదంతా నా బ్రెయిన్ చైల్డ్ అని కాదు, శ్రీనుకే ఇష్టమే కానీ భయపడుతున్నాడు యాజ్ ఎ ప్రొడ్యూసర్. సో శ్రీనుని తీసుకెళ్ళి శాస్త్రి గారు పరిచయం చేశాను. ఇంకా శ్రీనుకి అసలు అప్పటి వరకు ఆడియో కంపెనీలో ఉన్నాడు, ఎప్పుడు కలవలేదు. అంటే ఫంక్షన్స్లో దూరం నుంచి చూడటమే కానీ. దాన్ని చూసి తబ్బిబ్బైపోయి కాళ్ళకి నమస్కారం పెట్టేసి దండం పెట్టేసి అంతా అయిన తర్వాత, గురుగారు మీరే రాయాలి. రాస్తాను. అదే మ్యూజిక్ డైరెక్టరు ఇలా అనుకుంటున్నామండి, కానీ ఇంకెవరినైనా అనుకుందామండి, అదొక్క విషయంలోనే బడ్జెట్ కాంప్రమైజ్ అవ్వకూడదు, ఎందుకంటే తను మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కనుక. లేదు, ఈ కుర్రాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఆ సినిమా పెద్దగా ఆడకపోవడానికి కారణం అతను అవ్వడు కదా, అతను కాదు, అతనైతే బాగుంటుందని నేను నమ్ముతున్నాను, అతను బాగుంటుంది అన్నాడు. అన్న తర్వాత అతను బాగా తెలిసినవాడు శాస్త్రి గారికి చిన్నప్పటి నుంచి. సో వాళ్ళిద్దరూ మేమిద్దరం కూర్చుని ఫస్ట్ చేసిన పాట, అంటే వాళ్ళిద్దరూ కూర్చున్నారు, నేను లేను, అయిన తర్వాత విన్నాను. ఇది కంపోజిషన్ నాకు సంబంధం లేదు, కోటి రామకృష్ణ గారు డైరెక్టరు. సో ఆయన కూర్చున్నారా, శ్రీను కూర్చున్నాడా, నాకు అదంతా నాకు సంబంధం లేదు. ఇంతకీ ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్పలేదు, తెలుసు, చెప్తానండి. సో 2 పాటలు అయిన తర్వాత మా శ్రీను చేతులు ఎత్తేసాడు. పాటలు బాగున్నాయి కానీ శాస్త్రి గారికి ఇచ్చేది అతి తక్కువ డబ్బైనా అది కూడా నాకు ఎక్కువే అన్నాడు. ఓ మై గాడ్. ఇప్పుడు నవ్వుతూ బ్రతకాలరా అనే సినిమాలో టైటిల్లోనే మిగిలిపోయిందండి నవ్వు. ఎందుకు అంటే అక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, ఇప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి శాస్త్రి గారు లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు అంటే, ఇప్పుడు విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీడియేటర్షిప్ ఈజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్. కరెక్ట్. అది లవ్ అవ్వచ్చు, వార్ అవ్వచ్చు, ఆర్ ఇలాంటివి అవ్వచ్చు. ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ థింగ్. See, when someone comes to you and tells you, they think you are bigger. Correct. But unfortunately, అది వర్కౌట్ అవ్వకపోతే అది దొబ్బుద్ది, ఇది దొబ్బుద్ది. సో దెన్ ఐ వెంట్ టు శాస్త్రి గారు. వద్దంటున్నాడు ప్రొడ్యూసర్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఏమో, సార్ ఆయన లేకపోతే వేస్ట్ అండి, నా కంపోజిషన్కి అర్థం లేదంటే, నోరు మొయ్యి, ఇప్పుడు నీకు నాకు ప్రాబ్లం సినిమా కావాలి, నేను శాస్త్రి గారితో మాట్లాడితే ఇంకెవరినైనా పెట్టుకుందామంటే నేను కుదరదంటాడు. మళ్ళీ శాస్త్రి గారి దగ్గరికి వచ్చా. ఏంటమ్మా అన్నారు. సేమ్ ప్రాబ్లం సార్, డిఫరెంట్ స్టోరీ సార్ అన్న. ఏంటంటే ఈసారి మీరొద్దనుకుంటున్నాడు సీను. ఓకే అమ్మా. ఓకే కాదండి, ఇప్పుడు ఇతను చేయను అంటున్నాడు. ఇవన్నీ నాకే ఎందుకు వస్తాయి శాస్త్రి గారు? ఇప్పుడు విషయం ఏంటంటే చాలామంది లైఫ్లో ఉంటాయండి ఇవి. విషయం ఏంటంటే ఎప్పుడు ఇలాంటి ప్రస్తావన రాదు కనుక వాళ్ళు చెప్పుండకపోయి ఉండొచ్చు, లేకపోతే ఇలాంటివన్నీ ప్యాకేజ్ డీల్స్ నాకే వస్తాయేమో తెలియదు. మళ్ళీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మళ్ళీ ఒక సంధి కుదిర్చాను. దాంట్లో జరిగిన అన్యాయం ఏంటంటే, ఈయన్నే పెట్టుకుందాం, ఇతనే చేద్దామని ఫిక్స్ అయిపోయి శుభవార్త చెప్పాడు నాకు. నీ రెమ్యునరేషన్ కట్ చేస్తాను చక్రి. అందుకనే నవ్వుతూ బ్రతకాలరా సినిమాలో టైటిల్ వరకే మిగిలిపోయింది నాకు నవ్వు. సో వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ ఫ్రిక్షన్లో నాకు రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అద్భుతమైన మ్యూజిక్ క్రియేట్ చేసాం. ఆ మ్యూజిక్ డైరెక్టర్ పేరు దేవిశ్రీ ప్రసాద్. సో దాంట్లో ఏం పాట రాశాడు, నోరారా నవ్వేద్దాం ఖరీదు లేదు చిన్న నవ్వుకి, ఎంత బాగా రాశారండి ఆయన. సో సార్ ఇప్పుడు మనం కార్యక్రమాన్ని ముగిస్తున్నామని నేనే మీకు చెప్తున్నాను, కానీ నవ్వుతూ బతకాలరాలో అన్ని రకాల పాటలు ఉన్నాయండి. డివోషనల్ సాంగ్, రొమాంటిక్ సాంగ్. నాకు అసలు
దాంట్లో సాంగ్ ఆ సాంగ్ నేను పర్టికులర్గా చెప్పదలుచుకోలేదు బికాస్ ఈ రీయూజ్ ద సాంగ్ ఓకే. అండ్ దట్ సాంగ్ వెంట టు బికమ్ అ సూపర్ హిట్. మా సినిమా పాటలు హిట్ అయ్యాయండి. దాంట్లో ఇంకో పాట ఉంటుందండి, కోనసీమ కుర్రదాన్ని రో నా జావిరంగా కోరికంత ఉన్నదాన్ని రో. ఇది శాస్త్రి గారు రాశారు. మంచి పేరు తెచ్చిన పాట అది. ఇది శాస్త్రి గారు రాశారు. అది పంథా మార్చారు. అది మార్చలేదండి, ఒరిజినల్ బయటికి తెచ్చారు. మీరు పందా మార్చారు అనుకున్నారా? ఆయన చాలా రొమాంటిక్. ఓకే. సో మనం ఎప్పుడు ప్రోగ్రామ్కి మీరు చెప్తారు. బట్ మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు తెలుసు. దాని ముందు మీరున్నారు కాబట్టి చెప్పడం అని కాదు. ఇప్పటికి ఒక 40-42 ఎపిసోడ్స్ చేశాము. టోటల్గా ఒక డిఫరెంట్ వేలో సాగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది మనస్ఫూర్తిగా ఫార్మాలిటీ కోసం కాకుండా, కెమెరాలు ఉన్నాయని కాకుండా, మీరెంత ఫ్రాంక్ గా చెప్తున్నారో నేను అంతే ఫ్రాంక్ గా. థ్యాంక్ యూ అండి, సో స్వీట్ ఆఫ్ యూ. టోటలీ డిఫరెంట్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ సచ్ లవ్లీ వండర్ఫుల్ మొమెంట్స్. నేను అట్ ద సేమ్ టైం నేను మీకు ఎందుకు థ్యాంక్స్ చెప్పాలంటే ఇవన్నీ నాలోనే ఉండిపోయాయి. ఐ డెంట్ హ్యావ్ అ ఛానల్ అంటే ఈటీవీ అని కాదండి, ఈటీవీతో పాటు నా ఛానల్ ఓపెన్ అప్ అయ్యి ఎన్ని విషయాలు. అవకాశం అండి. ఇంకొకటి లాస్ట్ థింగ్ యూ వాంటెడ్ మీ టు సే, టు సమ్మరైజ్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ లైన్ అబౌట్ శాస్త్రి గారు. కరెక్ట్. వన్ లైన్, 3 words or 4 words. I just hate him. You just hate him? Yeah, I hate him. Okay. Can you elaborate or you want? Very simple అండి. Who bloody asked him to die? ఇప్పుడు నాకు రాము గారిని ఒక విచిత్రమైన ప్రశ్న వేసాను నేను మైకేల్ జాక్సన్ చచ్చిపోయినప్పుడు. సార్ ఎన్టీ రామారావు, మైకేల్ జాక్సన్, సీతారామ శాస్త్రి వీళ్ళు చచ్చిపోతారా అనేది. ఇప్పుడు అంటే వాళ్ళు దే ఆర్ బియాండ్ బిగ్గర్ ద లార్జర్ దెన్ లైఫ్. సీతారామ శాస్త్రి కూడా చచ్చిపోతాడా? హౌ కెన్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆయన చచ్చిపోతాడా? హౌ కెన్? ఇప్పుడు వినడానికి బాగుంటుందండి, చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు బ్రతుకుంటారు. అది జస్ట్ కట్ దట్ నాన్ సెన్స్. అసలు వీళ్ళు చచ్చిపోతారా అని. అప్పుడు శాస్త్రి గారు బ్రతికే ఉన్నారు మైకేల్ జాక్సన్ పోయినప్పుడు. ఇప్పుడు నాకు ప్రశ్నలో అదొక ప్రశ్న. సో ఐ హేట్ హిమ్ ఫర్ డైయింగ్ సో సూన్. ఐ జస్ట్ హేట్ హిమ్. సో నాకు ఇష్టమైన 2 పాటలు మీకు చెప్పాను. నాకు ఇష్టమైన పాట కూడా మీరు వినిపిస్తే తప్పకుండా. ఎప్పుడు ఒప్పుకోవద్దురా కదా? ఎస్, షూర్, తప్పకుండా. అయితే అందరూ రెండో చరణం, మీరు ఇందాక థాట్ పరంగా రెండో చరణం బాగుంటుంది. మొదటిది కూడా చాలా ఇష్టం అండి. మొదటిది మనకి అందరికీ బాగా, నొప్పిలేని నిమిషమేది, జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. దేహముంది, ప్రాణముంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకన్నా సైన్యముండునా. ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శస్త్రమౌను, దీక్ష కన్న సారథవరురా. నిరంతరం ప్రయత్నమున్నదా, నిరాశకే నిరాశ పుట్టదా. నిన్ను మించు శక్తి ఏది, నీకే నువ్వు బాసటైతే. ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి. విశ్రమించవద్దు ఈ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. అప్పుడే నీ జయం నిశ్చయమురా ఎప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. యూ సంగ్ సో వెల్. థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. మీకు మేము No, I really enjoyed అండి. I really enjoyed myself. అండ్ శాస్త్రి గారి గురించి ఇలా నెవరేసుకునే అవకాశం రావటం కూడా అద్భుతం, అమోఘం చెప్పాలి. బికాజ్ ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ నాలోనే ఉండిపోకుండా ఐ హ్యాడ్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండి మీతోటి ప్రేక్షకులతో షేర్ చేసుకునే అవకాశం ఇచ్చిన మీకు. అయ్యో, నేను డెఫినెట్గా శాస్త్రి గారికి ఆయన అవకాశం ఇవ్వరండి ఎప్పుడు. రాము గారిలాగా ఆయన అవకాశం తీసుకుంటారు కాదండి, తీసుకుంటారు. హీల్ టేక్ ఛాన్సెస్. దట్ ఈస్ మచ్ మోర్ రిస్క్ కదా. ఛాన్స్ ఇవ్వటం ఈజీ అండి, ఛాన్స్ తీసుకోవటం కష్టం. అంటే మేము ఈ ప్రోగ్రామ్ పర్స్పెక్టివ్ నుంచి నాకు మా టీం అందరికీ కూడా ఆయన ఒక అవకాశం ఇచ్చారని చెప్పాలి. ఈ కార్యక్రమాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న రామ్ చరువు గారు నా మిత్రుడు, శాస్త్రి గారికి బాగా క్లోజ్. యుఎస్లో ఐ థింక్ వి ఆల్ మెట్ అని నాకు ఎందుకో వాళ్ళు. నేను అంటే ఆయన వెళ్ళి
చాలా పక్క సందులో అమ్మ నేను బర్కత్పురాలో ఉన్నావు కదా నారాయణగూడకు వచ్చాయి అన్నట్టు నన్ను ఒక 300 కిలోమీటర్లు 500 మైల్లో పిలిచాడు, గుర్తులేవి రెండిట్లలో. సో ఐ వెంట్ దేర్ అండ్ నేను నా మేనల్లుడు వాడి పేరు అమిత్ అండి, వాడిని అప్పుడే వాడు పుట్టాడు, వాడిని తీసుకెళ్ళి ఈయన ఒళ్ళో పడుకోబెట్టి వాడికి 2-3 పాటలు ఆయన వినిపించి ఐ థింక్ షుడ్ బి 99 2000 అండి. ఓకే, దెన్ అప్పుడు కాదేమో. బట్ ఎనీవే వీ ఆల్ ఫీల్ దిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. శాస్త్రి గారు ఇచ్చిన అవకాశంగా భావిస్తాం, ఎందుకంటే అదర్వైజ్ మాకు కూడా మీలాంటి వాళ్ళందరితోనూ ఇన్ని విషయాలు మాట్లాడే టాపిక్ అవకాశం దొరకదేమో. బట్ ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లెజర్ అంటే ప్లెజర్. థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ. ఇక ఆయన ఎప్పుడు ఫోన్లు చేసిన గురవయ్య శాస్త్రి గారు అనేవాడు, నేను సీతారామరెడ్డి గారు అనేవాడిని. అది విషయం. అది విషయం. మిమ్మల్ని గురవయ్య శాస్త్రి గారు అని పిలిచాడు, మీరు ఆయన్ని నేను ఆయన సీతారామరెడ్డి గారు. సీతారామరెడ్డి గారు తోకలు మార్చుకున్నాం అనమాట. శాస్త్రి గారి పాటలు ఇంకొకటి ఏంటంటే పాడతా, శాస్త్రి గారు మనకి అదొక రిపుల్ ఎఫెక్ట్. ఇప్పుడు కొంతమంది కవులు రాసి మనం వింటాం బాగుంది అనుకుంటాం, బట్ శాస్త్రి గారు కాదు, ఒక కిటికీ తెరుస్తాడు. ఇది ఆ పాటతోటి, ఆయన కవితంతోటి ఆ భావుకత మనలో 2వ కిటికీ తెరిపిస్తుంది. అది శాస్త్రి గారిలో ఉన్న అద్భుతమైన ఆ రస హృదయం, అది అందరి కవులకు రాదు. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.